వెల్కమ్ టు ఉదయం న్యూస్. మైనార్టీ హక్కుల కొరకు ఉధృత పోరాటం. రాజ్యాంగం ద్వారా ముస్లిం మైనార్టీ హక్కులను పోరాటాల ద్వారా సాధించుకుంటాం. ఆప్కి ఆవాజ్ మహాసభలు వక్తల పిలుపు 3వ సంవత్సరం. జి కడప జిల్లా మహాసభ కడప నగరంలో షాహీ దర్బార్ మీటింగ్లో హాల్లో జరిగింది. విఆర్జేఎస్సీ కన్వీనర్ అహ్మద్ బాయ్, రాయలసీమ కమ్యూనిటీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏవి రవిశంకర్ రెడ్డి, ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మక్బుల్ బాషా పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లిం వర్గాలని ఆంక్షలు విధిస్తోందని, ఇంతకుముందు రామమందిరం నిర్మించినప్పుడు, అలాగే కుంభమేళా వెళ్లినప్పుడు మేం కూడా భారతీయులమే, కుల మతాలకు అతీతంగా మేం పోరాడుతున్నామని, హిందూ ముస్లిం బాయ్ భాయ్ అనే పదాన్ని బీజేపీ వాళ్ళు వేరు చేస్తున్నారు. కుంభమేళా మందిరాల మసీదుల పేర్లతో రాష్ట్ర సభ్యులు సజ్జల కాశీ, మోహన్ గౌసియా, అబీద్, సయ్యద్ చాంద్ పాషా, అబ్దుల్ సయ్యద్ మోలార్ రిజర్వార్ తదితరులు పాల్గొన్నారు. సయ్యద్ చాంద్ పాషా గారిని పేరు మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మొదటగా మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి షేక్ మక్బుల్ బాషా గారిని ఈ మహాసభను ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర మహాసభ ముందు కాసంపై స్టేజ్ కాల మా ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ నాయకులు, ఆప్కి ఆవాజ్ అంటే దాదాపు 2017 నుండి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడులను, రాష్ట్రంలో మైనార్టీ దళితుల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద ఘర్షణలను ఎదిరించి అందరినీ ఏకం చేయటంలో ఆప్కి ఆవాజ్ ముందుంటుందనేది తెలియజేసుకుంటున్నాం. దేనికంటే ఈరోజు బడ్జెట్ సమావేశం జరుగుతుంది. రేపు బడ్జెట్ సమావేశం జరుగుతుందంటే ఈరోజే ఆప్కి ఆవాజ్ రేపు జరగబోయే బడ్జెట్లో మాకు బడ్జెట్ అత్యధికంగా కేటాయించాలని డిమాండ్ చేసేది ఆప్కి ఆవాజ్. ఈ స్టేట్మెంట్ తీసుకొని మిగతా ముందుకు పోతుంటారు. ఇంకో విషయం, ఈరోజు వర్క్ బోర్డ్ చట్టం నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో వాళ్ళు 14 అంశాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులను, బీజేపీ చెప్పినటువంటి పద్ధతులని వాళ్ళు ఆమోదించుకుంటున్నారు. దానికి ముందుగానే ఇంతకుముందు నిజంగా హైదరాబాద్లో జరిగినటువంటి ఏ నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయాన్ని కట్టుబడి బీజేపీ ప్రభుత్వం వర్క్ బోర్డ్ చట్టాన్ని వాళ్ళు ఇష్టాచారంగా అమలు చేసుకుంటున్నారనేది మొత్తం ప్రజలను తెలియజేయడం కోసం ఆప్కి ఆవాజ్ ముందుండి ప్రకటనలు చేసి చైతన్యం చేసింది. అదేవిధంగా ఆప్కి ఆవాజ్ అనటం ఇది కేవలం ఏందో ఒక సంఘం ఆప్కి ఆవాజ్ అంటారనేది కాదు. ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనుకబడినటువంటి ముస్లింలను చైతన్యపరచడం కోసం వాళ్లకు రాజ్యాంగపరంగా ఏమేమి రావాలనో, ఇంతకుముందు ఎన్నికలలో కొన్ని హామీలు వస్తాయి, ఆ హామీలను అమలు చేయడం కోసం దానికి సంబంధించిన ప్రజలను చేయడం ఆప్కి ఆవాజ్ పనిచేస్తుంది. ఈరోజు దురాన్ పథకం 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. 2019కి ముందు 50 లక్షలు ఇస్తామన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మీరు 50 కాదు, మేము అధికారంలో వస్తే 1,00,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 5 సంవత్సరాల పాటు రాష్ట్రం మొత్తం కలుపుకుంటే 25 మందికి మాత్రమే, దాదాపు 25 మందికి మాత్రమే ఇచ్చినట్లు ఒక లెటర్ ఉంది. అంటే 5 సంవత్సరాల పాటు ముస్లింలకు ముస్లిం దురాన్ పథకం కింద రావాల్సినటువంటి 1,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం దారిలో వేసింది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అవి మాకు అమలు కావడం కోసం ఆ రోజంటే రాలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 2024 తర్వాత వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం మేము ఆ 1,00,000 రూపాయలను కొనసాగిస్తామన్నారు. ఇంతవరకు కొనసాగించలేదు.
ఇంకొకటి విషయం, ఈరోజు ఆప్కి ఆవాజ్ అనేటువంటి సంఘం ఇమాంలకు మౌజన్లకు రావాల్సినటువంటి అలవెన్స్ 8 నెలల నుంచి జీతం రావాలా, వాళ్ళు 8 నెలల నుంచి మసీదులలో పనిచేయాలా, వాళ్ళు ఇస్తే జీతం తీసుకోవాలి, లేకపోతే ఇంట్లో భార్య బిడ్డలు పచ్చి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నీ అమలు చేయడం కోసం ఆప్తరాజు ఇదివరకు పనిచేసింది. ఇంకా అవి పని చేయడం కోసం నూతన కమిటీని ఎన్నుకోవడం కోసం ఈరోజు మహాసభ అనేటువంటిది ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒకరు ఇద్దరు రావాలని పిలిపించాం. దాదాపు ఈరోజు 50 మందితో సభ జరుగుతున్నారు. తెలుసు, రాత్రుల్లో లేట్గా పండుకోవటం, పని అంటే టైం అంటే తెలియదు. ఈ టైంలో పోతేనే మన పని జరుగుతుంది అనటం, మన లాంటి కొంతమందికి టైం అనేది తెలియదు. అందుకని ఇంకా నేను వెంపల్లారు మళ్ళీ ఆపారాలు బాగున్నటువంటి వెంపల్లారంటే బయలుదేరుతాను అంటాం. అంటే కడపకు వచ్చే వరకు 1 గంట పడుతుంది. చెన్నూరు నుంచి మన బొగ్గల నుంచి ఇంకా బయలుదేరుతున్నారు, కోరమాల మధ్యలో ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పేటువంటి టయానికి ఫాలో కాకపోవటం వల్లనే మనం ప్రతి ఒక్కటి వెనకబడిపోవడానికి కూడా ఇదొక కారణం. టైం ఫాలో కాకపోవటం, చెప్పిన టయానికి మాకు ఈ సమయంలో మాకు ఇది చెప్పారు, ఇది అమలు చేస్తారా లేదా అని అడగాలి లేపు అనేది ఈరోజే టైంకి ఫాలో కాకపోవటమే దీనికి ప్రధాన కారణం. అందుకే మనం దళితుల కంటే హీనమైన జీవితం గడుపుతున్నాం అని సచార్ కమిటీ 2009లోనే ఇచ్చింది. సామాజికంగా ఆర్థికంగా చాలా ప్రాంతాల్లో దళితులు ఏదో దిగువన నివసిస్తున్నారు మైనార్టీలు. వాళ్ళకి వచ్చే బడ్జెట్లో మైనార్టీలకు అత్యధికంగా బడ్జెట్ కేటాయించాలని ఆ రోజు సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా రిపోర్ట్లు ఇచ్చారు. 2009 నుంచి ఈ రోజు వరకు మైనార్టీ బడ్జెట్ కేటాయిస్తున్నారు పాప మంచోళ్ళు అధికారులు. అది ఎట్లా, ఎవరికి రావాలా, ఎవరికి ఈ బడ్జెట్ అవసరం పడుతుంది అనేటువంటి కేటాయించిన బడ్జెట్ మైనార్టీ కార్పొరేషన్కు తెలియకుండానే బడ్జెట్ ఎన్నికపోయింది 2022లో. అంటే వాళ్ళు ఇష్టాచారంగా బడ్జెట్ కేటాయించుకుంటారు. ఆ బడ్జెట్ను మనకే తెలియకుండానే ఈ బడ్జెట్ పోతుంది. అంటే మనలో ఉన్నటువంటి మన నాయకులు మనకు చైతన్యం పరచకపోవటమే ప్రధాన కారణము. వాళ్ళు చైతన్యం పరిచుంటే మనం అభివృద్ధి చేయగలం. ఆ విధంగా చైతన్యం పరచడం లేదు. వాళ్ళు కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. మనకి ఓట్లు వచ్చినప్పుడు చిచ్చా బడవ పుప్ప మామ అనేది నా చిన్న స్నేహితుడు, వాడికి పెద్దనాటి స్నేహితుడు, ఆ రోజు మేమిద్దరం గోలుగానే వాడుకున్నాం అనేటువంటి ఆ రోజు ఉంటాయి ఇప్పుడు సర్కిల్లో.